నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. బీహార్ నాటి ప్రాచీన పాటలీపుత్ర ప్రాంతంలో మొఘల్ ముష్కర రాజులచే ధ్వంసం చేయబడిన నలంద విశ్వవిద్యాలయం సరికొత్త హంగులను సంతరించుకుంది. అంతరించిపోయిన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసే క్రమంలో భాగంగా ఇవాళ నూతన విశ్వవిద్యాలయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. అసలు నలంద యూనివర్సిటీ చారిత్రక నేపథ్యం ఏంటి? ఓ లుక్కేద్దాం. 5వ శతాబ్దంలో స్థాపించబడిన నలంద విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించిన ఒక ప్రసిద్ధ యూనివర్సిటీ. దీనిని 12వ శతాబ్దంలో బఖ్తియార్ ఖిల్జీ అనే మొఘల్ రాజు పూర్తిగా ధ్వంసం చేశారు. నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీ ప్రసిద్ధి చెందింది. దీనిని ధర్మగంజ్ అని పిలుస్తారు. దీని అర్థం సత్య పర్వతం. ఇది కాలిపోవడానికి 5 నెలలకు పైగా పట్టింది. నలంద యూనివర్సిటీపై 3 సార్లు దాడి జరిగింది. ఇది హన్స్, గౌడస్, బఖ్తియార్ ఖిల్జీచే దాడి చేయబడింది. అయితే అతని దాడిలో బఖ్తియార్ ఖిల్జీ అత్యంత విధ్వంసకరమైన దాడికి దిగారు. ఈ విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలని 2007 సంవత్సరం ఫిలిప్పీన్స్లో జరిగిన ఈస్ట్ ఏషియా సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. భారత్ కాకుండా చైనా, భూటాన్, ఇండోనేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా వంటి 17 దేశాలు దీనిలో పాలు పంచుకునేందుకు ముందుకు వచ్చాయి. దాని ప్రకారం 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం చట్టం చేసి 2014 నుండి తాత్కాలిక భవనాల్లో 14 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. ఈ కొత్త విశ్వవిద్యాలయం కోసం రాజ్గిర్ పట్టణంకి దగ్గరలో కొండలు, రాళ్ళు గల 455 ఎకరాల బంజరు భూమిలో శాశ్వత భవన నిర్మాణ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఈ భవనాల నమూనాలు ధ్వంసం చేయబడ్డ భవనాల నమూనాలు ఆధారంగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. దీనిలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, తరగతుల భవనాలు, ఆడిటోరియం, గెస్ట్ హౌస్ వంటి అన్ని సదుపాయాలతో నిర్మించారు. అన్నింటిలో మెచ్చుకోదగ్గ నిర్మాణం పెద్ద చిన్న జలాశయాలతో చుట్టుముట్టబడిన వేల మంది ప్రేక్షకులు పట్టే గ్రాండ్ యాంపీ థియేటర్. ఇదే అత్యంత ఆకర్షణీయమైన నిర్మాణం. ఈ జలాశయానికి కమల్ సాగర్ అని పేరు పెట్టారు. ఈ జలాశయాన్ని అంతా వర్షపు నీటిని సేకరించే పద్ధతిలోనే నిర్మించారు. ఒకప్పుడు బంజరుగా ఉన్న క్యాంపస్లో ఇప్పుడు 40 హెక్టార్ల విస్తీర్ణంలో పెద్ద చిన్న చిన్న నీటి వనరులు ఉన్నాయి. వర్షపు నీటిని సేకరించే పద్ధతిలో జలాశయాలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు ఉపయోగించే అవసరం లేదు. ఒక్క కమల్ సాగర్లోనే నెలల తరబడికి సరిపోయే నీరు ఉంది. అలాగే భవనంలో చాలా శాతం సోలార్ విద్యుత్ ఉపయోగిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో జీవావరణ శాస్త్రం, పర్యావరణ అధ్యయనాలలో ఎంఎస్సి, పిహెచ్డిని అందిస్తుంది. అలాగే హిస్టోరియోగ్రఫీ, పురావస్తు శాస్త్రాన్ని బోధించే చారిత్రక అధ్యయనాలలో కోర్సును, బౌద్ధ అధ్యయనాలు, తత్వశాస్త్రం, హిందూ అధ్యయనాలలో మాస్టర్స్ కోర్సులు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ విశ్వవిద్యాలయం మళ్ళీ తన ప్రాచీన వైభవం సంతరించుకుంటుందనే చెప్పాలి. చూసారు కదా వ్యూవర్స్, నలంద విశ్వవిద్యాలయం యొక్క వైభవం. మరొక ఎపిసోడ్లో మరొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.